కుద్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని కుత్బుల్లాపూర్ గ్రామంలో శ్రీరామాంజనేయ యువజన సంఘం మరియు శ్రీ అన్నపూర్ణ అన్నదాన నిధి వార్ల ఆధ్వర్యంలోని నిర్వహించినటువంటి శ్రీ వేణుగోపాల స్వామివారి పుష్కరిణి పునరుద్ధరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన యువనేసం ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ కేపీ విశాల్ గౌడ్. ఈ సందర్భంగా విశాల్ మాట్లాడుతూ జీవనది ఫౌండేషన్ వారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం అభినందనీయమన్నారు. శ్రీ వేణుగోపాల స్వామి ప్రధాన అర్చకులు శ్రీ తిరుమల మధుసూదనాచార్యులు, శ్రీ ఆచార్య తిరుమల కృష్ణ చైతన్య, శ్రీ తిరుమల రామానుజాచార్యులు, జీవనది ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు లక్ష్మీదుర్గ, జాతీయ అధ్యక్షురాలు మంజులారాణి, కుద్బుల్లాపూర్ గ్రామస్తులు బూడిద రఘురాముల గౌడ్, నార్లకంటి శ్యామ్ కుర్మా, జట్ట రామేశ్వర్ రెడ్డి, ఎల్లముల్ల ఉరడి, మల్లికార్జున తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. संपूर्ण अनुग्रहण आचरण द्वारा निवासित ग्राम नाना गोत्रेभ्यः नानानामेभ्यः सर्वेषां सुखेन जीवन सिद्ध्यर्थं संकल्पित कार्य निर्विघ्नता परिसमाप्ति सिद्ध्यर्थं विघ्नेश्वर सहित गौरी देवताख्य राजेंद्र ठाकुर गाరు మరి వారి కుటుంబ సభ్యులు ఇక్కడ అలాగే అందరూ కూడా మరి ఈ రోజు ధర్మకర్తలుగా సహాయ సహకారాలు అందించడానికి మా మంత్రులు గారు మధు గారు మరి పుత్రులు కృష్ణ చైతన్య గారు, రామానుజాచార్య గారు ఇద్దరు మరి వీరిద్దరిని మీరు ఇప్పుడే చూసారు. మంత్రాలు చదివితే ఎలాగైతే పాజిటివ్ వైపు రావాలని కోరుకుంటాం, మరి వారిద్దరి కూడా నిజంగా ఆ దేవుడి అనుగ్రహం వల్ల వారిద్దరు కూడా బాగా మన ఈశ్వరంలో చిన్నజీఎస్ స్వామి గారి ఆశ్రమంలో మరి వాళ్ళు చదువుకొని ఆ వేద పండితులు ఈ గుడికి సేవ చేయాలన్నమాట. వాటితో పాటు ఇక్కడ ముఖ్యంగా జీవనదులు ఫౌండేషన్ ద్వారా మీరు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి గతంలో ఎలాగైతే మీరు హైదరాబాద్లో కానివ్వండి, చార్మినార్లో కానివ్వండి, ఇతర జిల్లాల్లో తెలంగాణ కానీ ఆంధ్ర కానీ మీరు ముందుకొచ్చి ఇలాంటి జీవనదులు కానివ్వండి, ఆలయాలకు సంబంధించి కోనేలు కానివ్వండి, వీటన్నిటికీ మీరు ముందుకొచ్చి సహకారం అందిస్తున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ మరి మీతో పాటు ఇక్కడ మన శ్రీహర్షణ సుదర్శన ఇష్టపేరుగా మన రవి గారు, జానకి గారు వారి బృందంతో ఇక్కడ ఈ కోనేరి పునర్నిర్మాణం కోసం ఏదైతే మనం ఈ కార్యం చేపట్టామో దాంట్లో భాగంగా మున్సిపాలిటీ నుంచి వారు రావడం, వారి సిబ్బంది కూడా ఇక్కడ రావడం నిజంగా అభినందనీయం. ఇది ఈరోజు మొదలుపెట్టిన ఈ ప్రోగ్రామ్ని మరి మేము అనుకోవడం అయితే ఈ వచ్చే వైకుంఠ ఏకాదశికి జనవరి 10వ తారీఖు ఆ రోజు ఈ ఆవిష్కరణ చేద్దామని ఆలోచన. మరి ఆ రోజు మీరందరూ కూడా మళ్ళీ మరలా వచ్చి ఆ దేవుడి దర్శనం చేసుకొని ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటూ ఇక్కడ మీతో పాటు మరి గ్రామస్తులు పెద్దలు శామన్న గారు, రామేశ్వర రెడ్డి గారు, మరి ఇక్కడ ఈ సుధాకర్ గౌడ్ గారు మన విమన్పురి కాలనీ అధ్యక్షులు, అలాగే గుడి ముందే ఉంటూ గుడికి కావలిగా ఉంటూ మన వేణుగారు, వారితో పాటు మరి ఇక్కడ చేసిన మన యూత్ కమిటీ నుంచి కన్నా కిరణ్ గౌడ్ గారు, అలాగే ఇక్కడ చేసిన సభ్యులు రామాంజీ కానివ్వండి, అలాగే మన ఆంజనేయులు ఆయన ఇక్కడ గోశాల పెట్టేసి సుమారు 2-3 సంవత్సరాల నుంచి ఆయన గుడికి గోశాల ద్వారా స్వార్థం లేకుండా నిస్వార్థంగా పనిచేస్తూ ముందుకు వచ్చిన ఆయనకి మరి అలాగే మన హరిజన్ వార్డు నుంచి గతంలో అధ్యక్షుడు